హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో పూర్తయిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సకినేటిపల్లికి చెందిన అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అయితే అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి కూడా ఇది చాలా సమీపంలో ఉంది. గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చు. సముద్రపు తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశీగా కూడా పేరు పొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కొక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటూ ఉంటారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఇక స్థల పురాణం గురించి తెలుసుకుంటే, సూతమహాముని అంతర్వేదిని గురించి సౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠించారని, అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని చెబుతారు. హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ఠ గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనలు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వర గర్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి తపస్సుభంగం కలిగించి వశిష్ఠుడి 100 పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంలో రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మించారు. రక్తావలోచనుడికి వరం వల్ల వచ్చిన శక్తిని గ్రహించిన నరసింహస్వామి పార్వతి అంశతో మాయాశక్తిని సృష్టిస్తాడు. ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తావలోచన నుంచి పడిన రక్తాన్ని పీల్చేస్తూ స్వామివారికి సహకరిస్తుంది. కృతయుగంలో జరిగిన ఈ రాక్షస సంహారం అనంతరం వశిష్ఠ మహర్షి నిత్యము అర్చన చేసుకునే విధంగా తూర్పు ముఖంగా ప్రార్థించగా స్వామి పద్మాసనంలో వామాంకమందు లక్ష్మీదేవి అభయహస్తము శంకుచక్రములతో సహా వారికి అభిముఖముగా శిలారూపంలో అవతరించారు. అందుమూలంగానే స్వామి పశ్చిమముఖంగా ఉన్నారు అని స్థల పురాణం చెబుతున్నది. రాక్షస సంహారంలో స్వామికి అశ్వరూపంలో సహకరించిన మాయాశక్తి ఇక్కడ అశ్వరూఢాంబికగా వెలిసింది. త్రేతాయుగంలో రావణాసుర సంహారం అనంతరం సీతారాములు, లక్ష్మణ ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని, అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేయుచూ స్వామివారిని దర్శించుకున్నట్లుగా బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. ఇక కలియుగంలో స్వామి దర్శనంతో రెడ్డి ప్రభువులు కర్రతో ఆలయం నిర్మించినట్లుగాను, అది శిథిలమైన తరువాత 18వ శతాబ్దంలో రాతితో ఆలయ మండపం ప్రాకారాలు నిర్మించినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయం సుప్రభాత సేవ, బాలభోగం, అనంతరం నిజరూప దర్శనం, సర్వదర్శనం ఇటువంటి నిత్యవారీ కార్యక్రమాలతో పాటు ఇక్కడ రోజు నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు, సముద్ర తీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠాశ్రమం ఉంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో 4 అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరం, మధ్య కమలం ఆకారంలో ఉంది ఈ కట్టడం. దగ్గరలో ధ్యాన మందిరం, యోగశాల మొదలైనవి కూడా ఉన్నాయి. పర్ణశాలలో యాత్రికులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆధునికంగా నిర్మితమైన ఈ వశిష్ఠాశ్రమం కూడా దర్శనీయ స్థలమే. ఇక అన్నా చెల్లెళ్ళ గట్టు గురించి చెప్పుకోవాలంటే, సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసే చోటును అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్రం నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో, ఒకవైపు స్వచ్ఛంగా మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోట్లలో కూడా ఇలాగే మనకు కనబడుతుంది. ఇంత విశిష్టత కలిగిన దేవాలయంలో ఈ మధ్య జరిగిన సంఘటన నిజంగా చాలా దురదృష్టకరం. 60 ఏళ్లు పైబడిన రథం అలా అంటుకుపోవడం చూస్తే చాలా బాధ కలుగుతుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉండడం మంచి పరిణామం. కానీ ఇలాంటి సంఘటన ఎక్కడా జరగకూడదని ఆశిస్తూ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.
సైనింగ్ ఆఫ్ మీ పీకే.